హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేశానన్నమాట. సాటర్డే రోజు. ఈరోజు దీప ప్రమిదలు కొత్తవి అయితే వెలిగించాను. పాతవి ఎందుకో బాగా మట్టి మసిలాగా పట్టేసేంత తోమలా కానీ పోవట్లేదు అనమాట. తర్వాత చూద్దాంలే వాటి పని, ఇంకా వేరే ఏమన్నా వేసాను చెప్పేసి చిన్నవి అయితే కొత్తవి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా బయట ముగ్గు కూడా వేసుకున్నాను. ఈరోజు అయితే వంట అయితే ఫాస్ట్గా చేసేయాలని చెప్పి ఇంకా ఏదో రఫ్గా అట్లయితే చూపిస్తున్నాను నేను ఏం చేశాను ఏంటనేది. మాకైతే ఇంక ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంతవరకు అయితే సేమియా ఉప్మా ఎప్పుడు చూపించలేదు కదా, ఎక్కువ సేమియా పులిహోర చూపించేదాన్ని. ఇంకా నిమ్మకాయలు లేవన్నమాట, అందుకని సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మాకు పిల్లలకి ఇంకా పప్పు కూడా ఒకవైపు పెట్టేశాను కదా, ఇంకా అది కూడా ఉడికిపోయిందనమాట. టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే వేనిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతున్నాం అనమాట. ఇంకా రసం చేయడానికి కూడా టమాటాలు చింతపండు అయితే ఉడకబెట్టేశాను. ఇంక ఇవన్నీ తాలింపు వేసుకుందాంలని ఫస్ట్ అయితే పప్పు తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా దీనికోసం స్టవ్ మీద మట్టి పాత్ర అయితే పెట్టాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి వేస్తాను. ఎందుకంటే పోపులు వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం నేను ఎక్కువ అన్ని పోపు ఇట్లానే చేస్తూ ఉంటాను. ఇందులోనే పసుపు, ఇంగువ కూడా వేసాను. పసుపు ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే ఇందులో వేసేసుకోవడమే. టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక ఉడుకు అయితే రాణించాలి. ఎందుకంటే ఆయిల్ వేసాం కదా మనం, ఆ ఆయిల్లో కూడా మగ్గినట్టయితే పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇదైతే వేరే స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎందుకంటే ఫోన్ ఒక చోట పెట్టి తీయటానికి వీలవుతుంది వీడియో, అందుకని చెప్పేసి అన్నీ ఈ స్టవ్ మీద చేస్తున్నాను. ఇప్పుడైతే రసం చేస్తున్నాను. దానికోసము స్టీల్ గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేసి సేమ్ ఇంకా అన్నిట్లో అదే వేస్తానన్నమాట. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు సేమ్ అనమాట. ఇంకా అన్నిట్లో అవన్నీ వేసి తర్వాత పసుపు, ఇంగువ కూడా వేసేస్తాను. ఇంక ఇది వేగిన తర్వాత ఆల్రెడీ టమాటాలను ఉడికించుకున్నాను కదా, అదైతే పై తొక్క అయితే తీసేసి బాగా పిండేసాను టమాటాలని. అందులో ఉన్న చింతపండు, టమాటా తొలకలు అయితే వస్తాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా మనము రసం పౌడర్ అట్లా ఏదన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను అవన్నీ ఏమీ వేయట్లేదు, కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందని. ఇంకా దీని పని కూడా అయిపోయింది. ఇది కూడా కొంచెం మరగాలి కదా, అందుకని దీన్ని కూడా పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు గోంగూర చట్నీ అయితే తాలింపు వేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నాను. పచ్చడి తాలింపు వేయాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ వేసుకోకపోతే బాగోదు కదా. ఇదేంటంటే గోంగూర పండుమిర్చి చట్నీ అన్నమాట. దీనికి కూడా పోపు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులో గోంగూర చట్నీలో ఎప్పుడైనా ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. 2 ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం వేగాలన్నమాట, మరి పచ్చిగా ఉండకూడదు. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. చట్నీలో ఆల్రెడీ ఉంటుంది, చట్నీలో అవసరం లేదు, కాకపోతే ఉల్లిపాయలు వేగడానికి కావాలి కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత గోంగూర చట్నీ ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ గోంగూర చట్నీ కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలి కదా, అందుకని కొంతసేపు అయితే స్టవ్ మీద ఉంచుకుంటున్నాను. చూడండి, ఒక స్టవ్ మీద ఏమో పప్పు ఉడుకుతుంది, ఒక చోటేమో రసము, ఒక చోటేమో గోంగూర చట్నీ. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాగ 4 పొయ్యిలు ఉన్నది కూడా బాగా యూజ్ అవుతుందని. ఎందుకంటే మనకి తొందరగా పని కావాలన్నప్పుడు ఇట్లాంటిది ఉంటే బాగా యూజ్ అవుతుంది. అలాగే మజ్జిగ కూడా చేసి పెట్టేశానమాట. ఈరోజు చెప్పాను కదా, మా ఆడపడుచు వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని. మా హస్బెండ్ అయితే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళకి అడ్రస్ తెలియదు కదా ఆటోలో తీసుకురావటానికి అని చెప్పేసి. ఇంకా నా వంట పని అయితే అయిపోయింది. బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను. వాళ్ళు మార్నింగ్ ట్రైన్కి వస్తున్నారు కదా, అదైతే 11:30, 12 కల్లా వచ్చేస్తారనమాట. ఇంకా ట్రైన్లో టిఫిన్ సరిగ్గా తినర్లే, రాగానే ఆకలిస్తుందని చెప్పేసి వంట అయితే ఫాస్ట్గా చేసేసాను. కాకపోతే ట్రైన్ ఏమో లేట్ అనుకుంటే ఇంకా రాలేదు. ఇంక ఇల్లు ఒకసారి తుడిచినా కానీ పైన డస్ట్ అయితే ఉంటుంది కదా, అదైతే ఒకసారి మళ్ళీ అయితే ఊడుస్తున్నాను అనమాట, క్లీన్గా ఉంటుందిలే అని చెప్పేసి. ఇంక మనం కూడా అటు ఇటు తిరుగుతూ పడుతూ ఉంటాయి కదా.
ఇంకా అదైతే ఊడ్చేసాను. ఇంకా తర్వాత ఇంకా బట్టలు అవన్నీ అయితే మిషన్లో వేసి ఆరేసాను. ఇంకా బెడ్షీట్లు కానీ మామూలు బట్టలు కానీ పని అంతా అయిపోయింది. పిల్లలు కూడా స్నానం చేసేసారు. ఇంకా బాబాను మా హస్బెండ్ అయితే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారనమాట. నేను ఇంకా రైస్ వండేద్దామని లేట్ అయిపోద్దని చెప్పేసి స్టవ్ మీద రైస్ పెట్టేసి గిన్నెలు అయితే కడుగుతున్నాను. చెప్పాను కదా, గిన్నెలు కడిగేటప్పుడు ఎప్పుడు రైస్ పెట్టేస్తానని, ఎందుకంటే మాడిపోకుండా మనం అక్కడే ఉండి చూసుకుంటాం కదా, ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. ఈరోజు నేనైతే అవైతే చేశాను. ఇంకా వడియాలు, పప్పులోకి వడియాలు లేకపోతే అలా వడియాలు ఏంటంటే ఇంకా తినే ముందే వేయించుదాంలే, ముందే వేయించితే మెత్తగా అయిపోతాయి అని అప్పుడైతే వేయించలేదు. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత షింక్ కూడా కడిగేసి మళ్ళీ కుండలో వాటర్ సరిపోతాయా లేవని కుండ నిండా మళ్ళీ వాటర్ అయితే నింపేసాను అనమాట. ఇంకా వడియాలు కూడా వేయించి పెడదాంలే, మళ్ళీ రాగానే పిల్లలకి ఆకలి అవుతుంది కదా, రాగానే తింటారులే అని చెప్పేసి ఇంకా ఈ పని అయిపోయింది. ఇంకా తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా నెయ్యి కూడా అన్నం గిన్నె మీద పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ కాగిందే కదా, కాకపోతే పేరుకుంటుంది కదా, వేడి దాని మీద పెట్టినప్పుడు అయితే కరిగిపోతుంది అనమాట. ఇంకా పప్పులోకి చట్నీలోకి నెయ్యి అయితే బాగుంటుందని చెప్పేసి నెయ్యి కూడా వేడి చేశాను. ఇంకా తర్వాత వడియాలు ఉన్నాయి కదా, స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకొని ఇంకా వడియాలు కొంచెం కొంచెంగా వేసుకొని అయితే వేయించుకుంటున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు, ఎందుకంటే ఆయిల్ మొత్తం పాడైపోతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇదేమో కర్రీస్లో వాడుకుంటాం కదా, అందుకని ఇంకా కొంచెం కొంచెంగా వేసుకొని అయితే వేయించి పెట్టుకుంటున్నాను. పిల్లలకు కూడా బాగా నచ్చాయి అన్నమాట వడియాలు. మాకు ఒకసారికి సరిపోయి అన్నీ వేయించాను, మళ్ళీ సాయంత్రానికి కూడా ఎక్కువ వేయించలేదు అనమాట, ఎందుకు మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇలా అని చెప్పేసి. ఇంక ఈరోజు వంటలు అయితే ఇవిగోండి, ఇవైతే చేశానమాట. గోంగూర చట్నీ, రసము, మజ్జిగ, టమాటా పప్పు, ఇవైతే ఈరోజు స్పెషల్స్ అయితే చేశాను. ఇంక ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు, ఈవినింగ్స్ అంతా పెడతారు, వెళ్ళి తీసుకొద్దాంలే అని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అయితే అడ్జస్ట్ చేసి చేశాను. ఇంకా వాళ్ళే మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ట్రైన్ లేట్ అయింది వస్తున్నాంలే అన్నారు. ఇంకా నేను మా పాప అయితే టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా అంతలోకి వదిన వాళ్ళు వచ్చి పిలిచేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిందనమాట బయటికి. ఇంకా టీవీ చూసేది కూడా తనకి తెలియదు వాళ్ళు వస్తున్నారని సర్ప్రైజ్గా చెప్పాము. ఇంకా వచ్చాక ఒక 10 మినిట్స్ అట్లా మాట్లాడుకున్న తర్వాత ఇంకా సరే అన్నం తిందాంలే అని అయితే ఇంకా అన్నం అయితే పెడుతున్నాను. ఇంకా అందరం కూర్చొని తిందాంలే అని ఇంకా అన్నీ అయితే బయట హాల్లోకి తెచ్చుకొని పెట్టుకుంటున్నాము. ఇంకా అప్పటికే 1:45 అయిపోయింది టైం. ఇంక పిల్లలకి పెడతామంటే మేము కూడా వదిన వాళ్ళతోనే తింటామన్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే లేస్ ప్యాకెట్స్ ఇంకా ఏవో స్నాక్స్ అన్నీ అయితే తెచ్చారనమాట. కొన్ని అయితే తీసి పక్కన పెట్టారు. ఇంకా అవన్నీ నేను తర్వాత సర్దుతాలే అన్నాను. ఫస్ట్ అన్నం తినండి అంటే ఈ లేస్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఇవైతే ఇంకా ఫస్ట్ ఇవి కావాలని గొడవ చేస్తున్నారు. లేదు పక్కన పెట్టేసేయండి, ముందు అన్నం తినాలంటే ఇంకా వచ్చారు. పిల్లలకి ప్యాకెట్స్ ఉంటే చాలు కదా, ఇంకా అవే తింటూ ఉంటారు. ఇంకా ఇవి అన్నం కూడా తినరు. ఇంకా చూసుకుంటున్నారు ఏమేమి ఉన్నాయి ఏంటని. ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే సడన్గా వచ్చారు కదా, అందుకని ఇంకా అన్నీ ఇంకా షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చారు, పిల్లల కోసం వస్తున్నాం కదా అని. ఈ లేస్ ప్యాకెట్స్ ఇంకా స్నాక్స్ వేరే అయితే తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు ఏంటనేది తర్వాత చూపిస్తాను, నేను కూడా చూడలేదు. రాగానే ఫస్ట్ అయితే అన్నం తిందాంలే అయితే అన్నం పెడుతున్నాము. ఇంకా పిల్లలకు కూడా కల్పిస్తే వాళ్ళు కూడా మేము తింటామన్నారు. ఇంక మా బాబాయేమో వద్దు వద్దంటే లేదమ్మా తిను, వదిన వాళ్ళు ఉన్నారు కదా అంటే తను ఏంటంటే ఇంకా ఒట్టన్నమే తింటా అన్నాడు. నేను పప్పు వేసి కల్పించినా తినలేదు. సర్లే ఒట్టన్నం తింటా అంటే తనకైతే ఇచ్చేసాను నేను. మా పిల్లలైతే ఎంత హడావుడి చేస్తారు, ఎవరన్నా వస్తే అసలు గోల గోల చేస్తారు, అదంటారు ఇదంటారు. మేమైతే ఇంకా జీరా సోడా తీసుకొచ్చాము కదా, ఫస్ట్ అయితే అది ఇవ్వాలని గొడవ చేశారు, అది తాగాలని. కాదమ్మా అన్నం తినాలి కదా, ఎప్పుడో టిఫిన్ చేశారు, అది కూడా సరిగ్గా చేయలేదు, ఆకలి వద్దంటే గోల అనమాట. అది పెట్టు ఇది పెట్టు అని పిల్లలు మామూలు హడావుడి చేయరు అసలు. వీళ్ళ దానికైతే బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా బీపీ పెరిగిద్ది కూడా. నాకు సగం వీళ్ళ వల్లే బీపీ అనేది పెరుగుతూ ఉంది. అంతకుముందు అయితే బీపీ లేదు, ఈ పిల్లల గొడవకి వీళ్ళు చేసేదానికైతే బీపీ పెరుగుతుందనమాట. ఇంకా డాక్టర్ కూడా అదే అన్నారు, పిల్లలు ఉన్నప్పుడు సహజంగానే ఆడవాళ్ళకి కొంచెం బీపీ ఉంటుందిలేమో, అది పెద్ద ప్రాబ్లం కాదులే అని అన్నారు అంతకుముందు చూపిస్తే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఆ బీపీ అనేది. అదైతే చూడాలి, దాని గురించి ఆలోచించాలి ఏం చేయాలి ఏంటి అనేది. ఇంకైతే ఇక్కడ వీళ్ళకి అందరికీ పెట్టిన తర్వాత ఇంక నేను కూడా పెట్టుకొని అయితే తినేసాను అనమాట. ఇంక వీడియో ఇంకా అట్లా పెడితే ఇంక వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని ఇంకా నా వైపు అయితే తిప్పేసుకున్నాను నేను.
ఇంక ఇక్కడైతే తింటున్నాను. ఇంక పిల్లలకి పెట్టిన తర్వాత అన్నీ అయితే బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటి కొంచెం ఉప్పు కారం అయితే తగ్గించి వేస్తున్నాను. నేను డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ వేరే దాంట్లో పెడతామంటే ఇంక ఎందులో పెట్టాలో కూడా అర్థం కాలేదు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అట్లా ఉన్నాయి కదా, సర్లే అని ఇంకా కవర్లోనే ఉంచాను. అట్లానే తినేస్తారు అవసరమైనప్పుడు తీసుకొని అని. ఇంకా డబ్బాల్లో పెడదామని అన్నిటికీ అన్ని డబ్బాలు లేవన్నమాట. అన్ని రకరకాలే తీసుకొచ్చారు పిల్లల కోసము. బిస్కెట్స్, ఇంకా స్వీట్స్, చెకోడీలు, చెక్క పకోడీ అంటారు కదా అవి, కొబ్బరి ఉండలు, ఇంకా కొబ్బరి బిస్కెట్లు, ఇంకా కాజు బర్ఫీ, మళ్ళీ ఏమో ఇది కలాకాని అవన్నీ అయితే తీసుకొచ్చారు. వాటితో పాటు లేస్ ప్యాకెట్లు, పిల్లలకి చుపా చిప్స్, బిస్కెట్స్ అవన్నీ అయితే మా హస్బెండ్ పైన పెట్టేశారనమాట. ఇంక ఇవి ఏమో ఆల్రెడీ కొన్ని ఏమో బాక్సులోనే ఉన్నాయి, కొన్ని కవర్లో ఉన్నాయి. సరేలే ఇంకా రోజు తినేటప్పుడు తీసుకోవచ్చులే, ఇంక వీటన్నిటిని ఎక్కడ సర్దేనని ఇంకా సర్దడానికి కూడా ఏమీ లేవు. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ పైన పెట్టేశాను కదా, కింద ఏమో ఓన్లీ స్టీల్వే ఉన్నాయి. వాటిలోనేమో సరుకులు సర్దేశాను. ఇంకా అన్ని కవర్లో పెట్టేశాను. ఇంకా గుంటూరులో పచ్చిమిర్చి బాగుంటాయని పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయలు, పెద్దది మామిడికాయ ఇది కూడా తీసుకొచ్చారు. తినే మామిడికాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకురావడానికి కుదరదని ఇంకా కొన్ని అయితే తీసుకురాలేదన్నారు. ట్రైన్లో లగేజ్ ఎక్కువ తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది. ఇంకా తర్వాత నేనైతే పడుకున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవటం వల్ల ఏమో నాకైతే ఫుల్ నిద్ర పట్టేసింది. మధ్యలో ఒకసారి లేచి వచ్చా పని స్టార్ట్ చేద్దామని, కానీ కిచెన్లోకి వచ్చాక మళ్ళీ బాగా నిద్ర వస్తే మళ్ళీ వెళ్ళి సోఫాలో అయితే పడుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకా 4:30కి లేచాను. ఇంకా నేను ఏంటంటే ఇడ్లీకి దోశకి అయితే నానబెట్టాను. ఇడ్లీ పిండి కొంచెం వేలే, పిల్లల కోసమని ఇడ్లీ, ఇంకా మాకు అందరికీ దోశలు అని చెప్పేసి ఇంక ఇవన్నీ కడిగేసి రవ్వ ఇవన్నీ కడిగి పిండేసి ఇడ్లీ పిండి దోశ పిండి అయితే వేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు అవన్నీ ఉన్నాయిలే, అవన్నీ ఇంకా సర్దేశాను అనమాట. ఇంకా కర్రీస్ అన్నీ ఉన్నాయి, ఇంకా అవి వేరే వాటిలోకి సర్దాలన్న మళ్ళీ ఆ గిన్నెలు ఈ గిన్నెలు చాలా ఎక్కువైపోతాయిలని అవి అయితే అట్లానే ఉంచేసాను. ఇంకా పిండి అవన్నీ వేసిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని అయితే తాగాము. ఇంకా మాట్లాడిచామో నేను కడిగేస్తానులే గిన్నెలు అంటే వద్దనే కొంత కడుగుతుంది అనమాట తను. ఇంకా సరే అని ఇంకా ఒక 3 అయితే ఆలు ఉన్నాయి, క్యారెట్ ఉంది. ఇంకా అందుకని ఆ 3 ఆలు 1 క్యారెట్ కలిపి కర్రీ అయితే చేస్తున్నాను పిల్లల కోసం. పొద్దున చేసిన పప్పు అవన్నీ ఉన్నాయిలే, కానీ పిల్లలకి ఆలు కర్రీ అంటే ఇష్టమని ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ వేసాను, క్యారెట్ కొంచెం ఎక్కువ వేగాలని చెప్పేసి. తర్వాత ఇంకా ఆలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇంక ఇదైతే ఫ్రై లాగా చేశాను అనమాట. మ్యాక్సిమం మేము ఈ మధ్యకాలంలో ఆలు కర్రీ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా మా ఆడపచ్చమ్మ గిన్నెలు కడుగుతుంది, నేనేమో ఇంకా కర్రీ చేసేసి సరేలే ఈవినింగ్ సంత ఉంటుంది కదా, వెళ్ళొద్దాంలే వెజిటబుల్స్ తీసుకొద్దామని అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఈవినింగ్కి రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా మా అత్తయ్య మా ఆడపడుచు సాటర్డే రోజు రైస్ తినరనమాట నైట్. అంతకుముందు నేను కూడా తినేదాన్ని కాదు, కానీ ఈ మధ్య మళ్ళీ స్టాప్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేయాలి అట్లా సాటర్డే ఉండటము. మధ్యలో కొన్ని రోజులు ఆపేసాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లాగా చూసుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా అందుకని చపాతీ పిండి అయితే కలిపాను. ఎటు మా హస్బెండ్ నేను కూడా సాయంత్రం టిఫినే కదా అని చపాతీ కలిపాను. పప్పు ఉంది కదా కర్రీ అని. ఇంకా పిల్లలకను మా మామయ్యకి అయితే ఇంకా బియ్యం అయితే కడిగేసాను అనమాట. ఇంకా అన్నము తినేటప్పుడు వండేయచ్చులని కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఏమో ఇంకా సంతకు అయితే వెళ్ళేసాము. ఇంకా కూరగాయలు తీసుకొద్దాంలే, ఇంకా మళ్ళీ ఇక్కడ ట్యూస్డే పెడతారు అప్పుడు తెచ్చుకోవచ్చులే అని కొన్ని అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అరటిపళ్ళు కూడా లేవు 4-5 రోజుల నుంచని అరటిపళ్ళు తీసుకొచ్చాము. అలాగే సపోటాలు అయితే తీసుకొచ్చామన్నమాట. మా అత్తయ్యకి సపోటాలు ఇష్టం అని చెప్పేసి ఇంకా దానిమ్మకాయలు కూడా 100కి 10 అంటే తీసుకొచ్చాము. ఇలాగ ఓట్స్ అట్లా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా జ్యూస్లో వేసుకోవచ్చులే అని. ఎందుకంటే సమ్మర్లో జ్యూసులు తాగితే బాగుంటుంది కదా చల్ల చల్లగా, అందుకని చెప్పేసి తీసుకొచ్చాము. ఇంకా కూరగాయలు అయితే కొంచెం తక్కువే తెచ్చాము, మళ్ళీ ట్యూస్డే తెచ్చుకోవచ్చులే అని. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ అయితే వలిచేసి డబ్బాల్లో అయితే పోసేసాను నేను. తడి లేకుండా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, వాటి అన్నిట్లోకైతే వలిసి పెట్టేసుకున్నాను. కవర్లో ఏంటంటే ఈ వాటర్ ఉండటం వల్ల కొంచెం బ్లాక్గా అట్లా అయిపోతూ ఉంటుంది. అదే డబ్బాలు అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే స్నానం చేయించుకున్నారు వాళ్ళ వదిన వాళ్ళ చేత. ఇంకా మేము కూడా స్నానం చేద్దామంటే ఇంకా పిల్లలు చేశాక ఇంకా అన్నాలు పెడదాంలే తర్వాత చేద్దాం అనుకున్నాను.
ఇంకా తర్వాత ఇంకా చపాతీ అయితే చేశాను కదా, ఇంకా మా అత్తయ్య టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కదా, ఎర్లీగా తింటుందిలే అని చపాతీ అయితే చేద్దాంలే అని అయితే ఇంక చేస్తున్నాను నేను. ఇంకా వీళ్ళు ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఇంకా స్నానాలు చేసుకుంటున్నారు. మా పిల్లలు ఏంటంటే ఎవరన్నా ఉన్నప్పుడు ఇంకెక్కువ ఆడుకుంటూ ఉంటారు, ఎక్కువ నా దగ్గరికి అయితే రారనమాట. అదొక బెనిఫిట్ ఉంది. ఇంకా ఎవరు లేనప్పుడైతే మా దగ్గరికి ఎక్కువ వస్తారు, కానీ ఇంకా అందరూ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎవరొకరితో కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే చపాతీ అయితే చేస్తున్నాను. మా ఆడపడుచు నేను చేస్తానంటే వద్దులే నువ్వు స్నానం చేయపా అని అయితే చేస్తుంటే మా హస్బెండ్ వచ్చి నేనైతే కాలుస్తానులే నువ్వైతే రుద్దన్నారనమాట. ఇంక సరే అని నేను చపాతీ చేస్తా అంటే మా హస్బెండ్ అయితే కాలుస్తూ ఉన్నారనమాట పెనం మీద. ఇంకా అన్ని కాల్చేసి పక్కనైతే పెట్టేసాము. ఇంకా మా బాబేమో నాకు అన్నం వద్దు చపాతీ తింటా అంటే తనకైతే పెట్టేసి ఇచ్చేసాము. ఇంకా పిల్లలు మేమైతే ఇంక అందరం ఇంక ఇట్లా పెట్టుకున్నాము. ఇంకా అందరూ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టుకుంటేనే మనకి అర్థమవుతుంది పెట్టడానికి కూడా. ట్యాప్కొకరికి పెట్టాలన్నా కానీ కష్టంగా ఉంటుంది. అందుకని ఇంక ఇట్లా కూర్చొని అయితే తింటామన్నమాట. ఇంకా నేను రైస్ కూడా ఉందిలే అని చెప్పేసి ఈరోజు రైసే తినేసాను అనమాట. ఈరోజైతే మాకైతే ఇలాగ హ్యాపీగా గడిచిపోయింది.